2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. జీతము ఒక 30 నుంచి 40 లేదంటే 50 వచ్చిన వాళ్ళు కూడా అంటే పెట్టుబడి పెట్టాలని మాకు ఉంటుంది, కానీ పెట్టుబడికి అందులో నుంచి అమౌంట్ ఎలా తీయాలి? ప్రతిదానికి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, అసలు ఎక్కడ ఎలా పెడుతున్నామో మాకు అర్థం కావట్లేదు, అసలు వచ్చిన డబ్బే సరిపోవట్లేదని ఇంకా పెట్టుబడి ఎలా పెట్టాలి అన్న క్వశ్చన్ మార్క్తో చూసే వీడియో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే ఉంది. పెట్టాలని ఉంటుంది, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఒక క్వశ్చన్ అయితే, అసలు వచ్చిన జీతాన్ని ఫస్ట్ పెట్టుబడికి ఒక 100నో ఒక 500లో ఎలా తీయాలి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా మనము అడ్జస్ట్ చేసుకోవాలి? ఒక ప్లాన్ ప్రకారంగా నేను వెళ్ళాలి, నా జీతం ఇంత, దీనికి ఇంత పెట్టాలని క్యాలిక్యులేషన్ ఎలా తెలుసుకోవాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, శిరీష గారు అడిగిన ప్రశ్నకి కనీసం ఒక 1,00,000 మందిని లైక్ కొడతారు. ఎందుకంటే ఇది అందరి ఇంట్లో ఉన్న ప్రాబ్లం. కొన్ని లక్షల మంది, ఇన్ఫ్యాక్ట్ నేనైతే కొన్ని కోట్ల మంది అని చెప్పాలి. ఎందుకంటే అందరూ ఏదో ఒక జీతం లేదంటే వ్యాపారం వల్ల ఒక ఇన్కమ్ అనేది 40-50 వేలు నెలకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు పెట్టుబడి పెట్టండి అని చెప్పి ఇన్ని వీడియోస్ చేస్తారు. అసలు నేను తిరిగి చూస్తేనేమో నా అకౌంట్లో రూపాయి మిగలదు. నేను ఎలా పెట్టుబడి పెట్టాలి? అసలు ఇక్కడ పోతున్నాయి డబ్బులు ప్రతి నెల. మరి లెక్క తీసి చూస్తే అన్నీ కూడా అత్యవసర ఖర్చులే, దానికి కాదని చెప్పలేము. బట్ కొన్ని చిన్న పెద్ద ఉంటాయి ఖర్చులు. ఎక్కడో తప్పుపోతున్నాను. మొత్తానికి నేను మీరు చెప్పినట్టుగా వింటాను సార్ అని చాలామంది మేడం, లేడీస్ చెప్పారు, జెంటిల్మెన్ చెప్పారు, జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు అన్నారు. సో నేను వాళ్ళకు ఒక లెక్క తీసిస్తాను మేడం. సో ఇది ఒక సీక్రెట్ అనమాట. ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. సో ఈ సీక్రెట్ని నేను ఓపెన్ సీక్రెట్ చేయబోతున్నాను. ఇది అఫ్కోర్స్ మీకు కూడా తెలిసిన విషయమే, బట్ ఇందులో ఇది ఒక్కటి మీరు ఫాలో అయితే మీకు 3 రకాల కోట్లలో రూపాయలు రాబడి ఉంటుంది. ఒకటి, కనీసం మీకు ఫస్ట్ 10 years చేస్తే ఒక 20 లక్షల మీద వస్తుంది. 10 సంవత్సరాల మీద చేస్తే 20 లక్షల మీద, 20 సంవత్సరాలకి చేస్తే కనీసం 1.5 వస్తుంది. 30 సంవత్సరాలకి మీరు చేస్తే మీకు కనీసం 7 కోట్లు చేంజ్ వస్తుంది. అండ్ 4వ పాయింట్ టాప్ సీక్రెట్ ఉంది. ఈ 30 సంవత్సరాల వరకు ఎవడవుతాడు సార్ 7 కోట్ల కోసము? నాకేదో 10, 30, 20 సంవత్సరాల లోపల నేను ₹1,00,000 నెలకు జీతం సంపాదించాలి, ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ప్రతి నెల కాకుండా ప్రతి సంవత్సరం నేను ఫారిన్ ట్రిప్కి వెళ్ళాలి. అలాంటి ₹1,00,000 ప్యాసివ్ ఇన్కమ్ నేను ఎలా సంపాదించాలి అంటే దానికి పెట్టుబడి ఎంత అవుతుంది మీకు చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఓకేనా? సో పర్ మంత్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీకు 40,000 జీతం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, రెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ 10,500 కంటే ఎక్కువ పే చేయకూడదు. ఓకేనా? ఫుడ్కి అంటే మీకు ఇంటికి కావాల్సిన అవసరమైన వస్తువులు ఏదైతే కొంటారో అది మీకు 9,500 కంటే ఎక్కువగా ఉండకూడదు. మూడవది ట్రాన్స్పోర్ట్, అంటే మనం బైక్ వాడుతున్నామా ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి, అది మీకు 3,200 దాటకూడదు. యూటిలిటీస్, మీ కరెంట్ బిల్ ఉండొచ్చు, మొబైల్ బిల్ ఉండొచ్చు, ₹2,000 దాటకూడదు అది కూడా. గ్రాసరీస్, అనదర్ గ్రాసరీస్ ఈజ్ నథింగ్ బట్ ₹2,800. ఇందులో మీరు గ్రాసరీస్ కోసం కూడా అవసరమైన వస్తువులు కొంటున్నారు. నా ఎమర్జెన్సీకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందో, జస్ట్ ఏదైనా టెస్ట్లు తీయించాలి, మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, అవన్నిటికి ఒక 4,000 దాటకుండా చూసుకోండి. 4,000 దాటకుండా చూసుకోవాలి అంటే అదే మన మ్యాజిక్కా సార్ అంటారు. అవును, మరి మ్యాజికే. ఎందుకంటే మీ చేతిలో ఉందండి మీ హెల్త్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంతే ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి. దీని తర్వాత ఎంటర్టైన్మెంట్, ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయింది, మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది, సినిమాకి వెళ్ళండి, కానీ 2,500 దాటకూడదు. అబ్సల్యూట్లీ. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు మిగిలిన డబ్బులు 5,500 అనమాట. దాంతో మీరు 10% ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళారనుకోండి 5,500. ఎందుకంటే మీ జీతం పెరుగుతుంది కదా ప్రతి సంవత్సరము. సో మీ 5,500ని 10%తో పెంచుకుంటూ వెళ్ళండి, స్టెప్ చేయండి. 15% అగ్రిగేట్ రిటర్న్స్ చూసుకుంటే 10 సంవత్సరాల తర్వాత మీకు 21 లక్షలు వస్తాయి. అది మీకు ఇక్కడ నేను లెక్కేసి చూపిస్తా. సార్ అది బాగానే ఉంది సార్, 40,000 అని. మరి కొంతమందికి 30,000 వస్తుంది, కొంతమందికి 50,000 వస్తుంది, ఇంకోళ్ళకి 1,00,000 ఉంటుంది. అంటే చెప్తూ ఉంటారు కదా, ఎంత డబ్బు వచ్చినా అక్కడే ఖర్చులు ఉంటాయి, ఎంత చెట్టుకి గాలి నీడ అన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎలా డివైడ్ చేసుకోవాలి? సో యావరేజెస్ ఎలా తీసానన్న విషయం కూడా ఏంటంటే, 10,000 జీతం ఉన్న వాళ్ళకి 20, 30, 50 లక్ష ఎంతైతే మీ జీతం ఉందో దానికి కరెక్ట్గా ఆ సీక్రెట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటేనే నేను రెగ్యులర్గా ఒక మాస్టర్ క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ వీకెండ్ క్లాసెస్ ఆల్సో. దానికి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అది నేను మీకు డీటెయిల్స్ లాస్ట్లో చెప్తా. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే
మీరు 5,500 రూపీస్ పర్ మంత్ పే చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 10%తో పెంచుకుంటూ వెళ్తున్నారు, 15% రిటర్న్స్ వస్తున్నాయి. 10 సంవత్సరాల కోసం చేస్తే 21.59 lakhs వచ్చాయి మీకు, అంటే దాదాపు 22 లక్షలు వచ్చాయండి. ఇది ఫస్ట్ ఆప్షన్. రెండోది చూసుకుంటే సేమ్ అదే 5,500 మీరు 20 సంవత్సరాల కోసం పెట్టారనుకోండి, 10%తో పెంచుకుంటూ 15% రిటర్న్స్ ప్రకారంగా 1.43 crores వచ్చాయి. ఓకేనా? 30 years వరకు ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు సేమ్ 5,500 10%తో పెంచుకుంటూ వెళ్తున్నారు, 30 years వరకు పెడుతున్నారు పెట్టుబడి, మీకు 7,25,00,000 వస్తున్నాయి. సార్ ఇవన్నీ వద్దు సార్, నాకు అతి త్వరలో వితిన్ 20 years తర్వాత ఇదే 1,50,00,000 నేను దాదాపుని నేను అలాగే లంసమ్ అమౌంట్గా పెట్టుబడి పెట్టేస్తాను. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రతి నెల నాకు ₹1,00,000 వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. అది మీకు చూపిస్తాను. మీరు 1,43,00,000 మీకు వచ్చిన రాబడిని ఇక్కడ లంసమ్ అమౌంట్గా పెట్టుబడి పెట్టారు. 15% రిటర్న్ ప్రకారంగా మంత్లీ మీరు విత్డ్రా చేయబోతున్నారు ₹1,00,000. ఎన్ని సంవత్సరాల కోసం శిరీష? 30 సంవత్సరాలు. 2025లో ఎవరి దగ్గర అయితే 1,43,00,000 ఉన్నాయో వాళ్ళు పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే 2055 జూన్ నెల వరకు వాళ్ళు ప్రతి నెల 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు. సో టోటల్ అమౌంట్ వచ్చేసేసి 5,66 lakhs అయితే మీరు ఇక్కడ టోటల్గా మీరు పెట్టిన పెట్టుబడి 1,43 lakhs. ఇక్కడ మీకు టోటల్ రాబడి తర్వాత ఇది టోటల్ అమౌంట్ మీకు మిగులుతుంది. అండ్ ఫైనల్గా ఎండ్ అయ్యే బ్యాలెన్స్ 5,66 lakhs అనమాట. సో ఈ బ్యాలెన్స్ అమౌంట్ మీకు 35 సంవత్సరాల తర్వాత వస్తుంది. మీరు ప్రతి నెల ₹1,00,000 విత్డ్రా చేసిన తర్వాత 30 సంవత్సరాల వరకు మీరు ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. సిట్ అట్ హోమ్, ఎర్న్ యువర్ ప్యాసివ్ ఇన్కమ్. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఆర్ జాబే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా మీరు చేస్తుండండి. ప్యాసివ్ ఇన్కమ్ మాత్రం ఆగదు ఏ రోజు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.